తెలంగాణ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులను కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేసేలా పగడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులను సైతం నిరంతరం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించగా ఇప్పటికే 2ంటిని అమలు చేయగా మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. ప్రజలకిచ్చిన మాట ప్రకారం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేయనుంది. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 2ంటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వీటి అమలుకు ఎంత ఖర్చు కానుందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు నివేదించారు. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు చేశారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నంబర్లు లేవని అధికారులు వివరించారు. వాటిని మరోసారి పరిశీలించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఈ శిల్ప మరో 2 పథకాలను 2 గ్యారంటీలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తుంది. ఇప్పటివరకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. మహిళలు కూడా అందరూ కూడా ఉచితంగా కూడా తెలంగాణలో మాత్రం బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రం గతంలో 5 లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో మాత్రం తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని 10 లక్షలకు పెంచుతూ కూడా ఎవరైతే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 300 హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా ఇప్పటివరకు 10 లక్షల రూపాయలకు సంబంధించినందుకు మాత్రం ఒక నిర్ణయం మాత్రం ఆ ప్రభుత్వం తీసుకుంది. దాంతో పాటుగా ఇంకా 2 గ్యారంటీలు కూడా అమలు చేయాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం వాటికి సంబంధించిన నిధులను కూడా కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి బడ్జెట్ లో ఎంతవరకు నిధులు కేటాయించబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదైతే ఇప్పటికే 3 గ్యారంటీల పైన ఆలోచన చేస్తుంది. ఒక పక్క ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మాత్రం 5 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లు కట్టించే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించిన మాత్రం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల సభలో చెప్పిన నేపథ్యంలో మాత్రం దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచన కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 200 యూనిట్ల వరకు మాత్రం ఎవరైతే విద్యుత్తును వినియోగించుకుంటారో వారు కూడా ఫ్రీ విద్యుత్ ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటుంది. కాబట్టి ఈ 3 పథకాల్లో మాత్రం 2 పథకాలను మాత్రం ఈసారి బడ్జెట్ సమావేశాలు మాత్రం ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించిన తర్వాత మాత్రం 2 అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఇంద్రవెల్లి సభ వేదిక నుంచి కూడా 2 పథకాలకు గ్యారంటీలకు సంబంధించిన మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తర్వాత మాత్రం ఎప్పటి నుంచి ఈ 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్రం ఆ 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తే మాత్రం ఎంతవరకు నిధులు కావాల్సి ఉంటుంది, నిధులు ఖర్చు అయితే మాత్రం ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు. దాంతో పాటుగా ఇప్పటివరకే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు 8 రోజుల పాటు స్వీకరించిన అభయస్థం దరఖాస్తులు మాత్రం ఎంతమంది
అప్లై చేసుకున్నారో ఆ గ్యారంటీలకు సంబంధించిన మాత్రం ఎంతమంది అర్హులు ఉంటారనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే దృష్టి పెట్టింది. దానికి సంబంధించిన ఆన్లైన్ డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. కాబట్టి ఈ పథకాలకు ఎంతమంది అర్హులు ఉంటారు, ఎంత నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుంది, ఒకవేళ నిధులు కేటాయిస్తే మాత్రం ఎప్పటి నుంచి వీటిని అమలు చేస్తామన్న దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే గ్యారంటీలకు సంబంధించిన మాత్రం 100 రోజుల్లో కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే 2 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఇంకా 2 గ్యారంటీలు కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. ఇంకా 2 గ్యారంటీలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తం గ్యారంటీలను కూడా దాదాపు 100 రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం ఆర్థిక శాఖ ఎలాంటి నిధులు ఎంతవరకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు పెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే ఆర్థిక శాఖ మంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆ సందర్భంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు పాల్గొన్న సందర్భంలో కూడా 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు అమలు చేయాలంటే కూడా ఎంతవరకు నిధులు ఖర్చు అవుతాయన్న దానిపై కూడా ప్రతినిత్యం కూడా దృష్టి సారిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించిన మాత్రం 3 పథకాల్లో మాత్రం ఈ రెండింటిని ఏవి అమలు చేయబోతున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉండబోతున్నారు, ఎంత నిధులు కూడా ఖర్చు అవుతాయన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.